నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముఖ్యంగా ఈరోజు నేషనల్ స్కాలర్షిప్ స్కీమ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో సడన్గా ఏంటి స్కాలర్షిప్ పైన వీడియో చేస్తున్నాం అనుకుంటున్నారు కదా. సో ఏం లేదు ఫ్రెండ్స్, మనం రెగ్యులర్గా జాబ్ పోస్టుల గురించి మనైతే పెడుతున్నాము. ఈ జాబ్ నోటిఫికేషన్స్ వచ్చేసి మనకి ఆల్రెడీ ఎడ్యుకేషన్ అయ్యి క్వాలిఫికేషన్ ఉండి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా యూజ్ అవుతున్నాయి. బట్ ఏంటంటే చిన్నపిల్లలు ఎవరైతే చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ పేరెంట్స్ చదివించలేని పరిస్థితిలో ఉంటారో, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ అనేది సరిగా లేక చాలామంది డ్రాప్ అవుట్ అవుతున్నారు ఫ్రెండ్స్. వాళ్ళ కోసం ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ చాలామందికి ఏంటంటే ఇండియాలో ఎడ్యుకేషన్ లేదని అనుకుంటున్నారు, బట్ చాలా స్కాలర్షిప్స్ ఉన్నాయి. అవి ఎలా తెచ్చుకోవాలని మాత్రం తెలియదు. అది ఎక్కడ ఉంటుంది, స్కాలర్షిప్కి ఎలా అప్లై చేయాలి, అప్లై చేస్తే దానివల్ల మనకి ఉపయోగం ఏంటి, ఎవరు దానికి ఎలిజిబుల్ అనేది తెలియక చాలామంది స్కాలర్షిప్స్ మిస్ అవుతున్నారు. సో ఆ ఉద్దేశంతోనే ప్రధానంగా ఈ స్కాలర్షిప్స్ పైన నేను కంటిన్యూటివ్ సిరీస్ ఆఫ్ వీడియోలు చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు మోస్ట్లీ అనిపించింది ఫ్రెండ్స్, పిల్లలకి మనం ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే భారతదేశానికి బంగారు భవిష్యత్తు ఇచ్చినట్టే, అదేవిధంగా ఆ పిల్లోళ్ళకి మంచి భవిష్యత్తును కూడా మనం ఇచ్చినట్టు అవుతుంది. సో మనం మన దేశంలో స్టడీలో చదువుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని చదువు నుంచి డ్రాప్ అవుట్ అవ్వకుండా ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ ఇలాంటి స్కాలర్షిప్స్ ఎన్నో ఇంకా గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, అనేక మంది పిల్లలకి, అనేక మంది పేరెంట్స్కి ఒక భరోసా ఇస్తూ వాళ్ళని వచ్చే కాలంలో మంచి భారత పౌరులుగా, మంచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఒక పౌరుడిగా తీర్చిదిద్దాలని ఆశిస్తూ ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఈ స్కాలర్షిప్ ఏంటి, ఎలా అప్లై చేయాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే డీటెయిల్డ్ స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత మీకు కనుక ఒకవేళ మా ఎఫర్ట్ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఎంతోమంది పిల్లలు బెనిఫిట్ అవుతారు. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మనం ఈ స్కాలర్షిప్ వివరాలు చూసినట్టయితే ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే స్కాలర్షిప్స్ ఫ్రెండ్స్. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్తో ఈ స్కాలర్షిప్ అయితే మనకు అందిస్తుంది. యాక్చువల్గా ఇది 2022లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది, బట్ ఏంటంటే ఎక్స్టెండ్ చేశారు మనకి. సో ఈ ఎక్స్టెండ్ చేయడం వల్ల మనకి ఇంకొక 5 years వరకు అయితే అవకాశం దొరికింది. సో ఇది క్లియర్గా మనం చూసినట్టయితే అసలు ఎవరు ఎలిజిబుల్ ఏంటి అనేది ఒకసారి ఇక్కడ క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. The parental income ceiling has been enhanced from the present ceiling of 1,50,000 to 3,50,000 annual income. ఎవరికైతే యాన్యువల్ ఇన్కమ్ 3,50,000 లోపు ఉంటుందో వాళ్ళు ఆ పేరెంట్స్ యొక్క కిడ్ దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు. ఓకే, తర్వాత ఈ రెన్యువల్ క్రైటీరియా ఫ్రెండ్స్ ఎలా అంటే, ది రెన్యువల్ క్రైటీరియా హ్యాస్ బీన్ రివైజ్డ్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్ ఆఫ్ గెటింగ్ 55 marks in class 9th to 11th and 60 in class 10th టు ద న్యూ ప్యాటర్న్. ఏంటంటే ఇంతకుముందు 55% ఉండేది, బట్ ఎవరైనా అంతే కదా ఫ్రెండ్స్, చదువుకుంటేనే ఎంకరేజ్ చేస్తారు. ఏదో స్కాలర్షిప్ ఇస్తున్నారు అని చెప్పి మనం ఆ స్కాలర్షిప్ తీసుకొని డ్రాప్ అవుట్ అవ్వడం, మళ్ళీ చదువుకోకపోవడం, నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ కాకపోవడం, ఇవన్నీ ఏంటంటే ఇంట్రెస్ట్ లేని స్టూడెంట్స్, ఇంట్రెస్ట్ లేని పేరెంట్స్ అప్లై చేసి తర్వాత వాళ్ళు లాస్ అవ్వడం తప్ప ఏముంటుంది. బట్ ఇట్స్ ఏ గుడ్, ఎవరైతే మనం చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి ఒక నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి, మనకు ఏంటి ఎకనామిక్ ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళకి మాత్రం చాలా మంచి బెస్ట్ స్కాలర్షిప్ అండి. 60% మార్క్స్ మాత్రం స్కోర్ చేయాల్సి ఉంటుంది 10th. సో ఇది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఎలా అప్లై చేయాలి దీనికి, ఈ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చూద్దాం మనం. సో ఇంతకుముందు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాలర్షిప్ అప్లై చేయడానికి, ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి 50 రూపాయలు ఛార్జ్ చేసేవారు ఫ్రెండ్స్. ఇప్పుడు 100 రూపాయలు చేస్తున్నారు, బట్ అది కూడా రియంబర్స్, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు. సో తర్వాత మీకు ఓకే, సో ఇక్కడ ఎగ్జామినేషన్ రిమూవింగ్ ద క్యాప్ ఆఫ్ లిమిటింగ్ రియంబర్స్మెంట్ కాస్ట్ 1,500 స్టూడెంట్స్ పర్ డిస్ట్రిక్ట్ ఉండే 1,500 కూడా తీసేశారు ఇప్పుడు ఆ క్యాప్. సో కాబట్టి ఆ 100 రూపాయలు ఏదైతే మీరు పడతారో ఆ 100 రూపాయలు కూడా మీకు తిరిగి ఇచ్చేస్తారు. సో టోటల్ మనకు నంబర్ ఆఫ్ స్కాలర్షిప్స్ వచ్చేసి 1 lakh ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్ నంబర్ ఆఫ్ స్కాలర్షిప్స్ అక్రాస్ ఇండియా 1 lakh ఉన్నాయి. ప్రతి ఇయర్ మీకు 1,200 పర్ స్టూడెంట్ వస్తుంది. ప్రతి ఇయర్ మీకు 1,200 పర్ స్టూడెంట్ వస్తుంది. ఓకే, సో ఇట్స్ ఎ గుడ్ అమౌంట్. చదువుకునే పిల్లలకి, చదువుకోవాలనుకునే వాళ్ళకి 9th, 10th, 11th, 12th 4 years ఇస్తారు కంటిన్యూస్గా.
తర్వాత ఎలా ఉంటుంది అంటే, సో మీకు ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్గా చూపిస్తే మీకు సో ఇక్కడ అడ్రస్ ఇచ్చారు. సో ఒకసారి ఫస్ట్ మన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసి వచ్చి మళ్ళీ ఎక్కడ ఉంటున్నాయని చూద్దాం. ఓకే, సో ఇంతకుముందు చెప్పినట్టు 3,50,000 ఇన్కమ్, తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఇది ఫస్ట్ ఎలిజిబుల్ క్రైటీరియా. ఎవ్రీ ఇయర్ 12,000 అంటే ప్రతి నెలకి 1,000 రూపీస్ వస్తుంది. సో మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ అవార్డీ స్టూడెంట్స్. ఈ స్టేట్ యూటీ అంటే స్టేట్ కావచ్చు, లేదంటే కేంద్రపాలిత ప్రాంతాలు కావచ్చు, 8th క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఈ ఎగ్జామ్కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ ఎగ్జామ్లో మనకి మెంటల్ అబిలిటీ టెస్ట్ మ్యాట్, స్కాలర్షిప్ యాప్టిట్యూడ్ టెస్ట్ శాట్, ఓకే, ఈ 2 పరీక్షలు మాత్రమే ఉంటాయి. సో ది స్టూడెంట్స్ విల్ హ్యావ్ మినిమం 55% మార్క్స్ 8th వచ్చుంటే, SC ST వాళ్ళకు 5% కన్జంప్షన్ ఇచ్చారు, వచ్చుంటే దీనికి అప్లై చేసుకోవచ్చు ఈ స్కాలర్షిప్ టెస్ట్కి. సో తర్వాత ఎగ్జామ్ మెంటల్ అబిలిటీ టెస్ట్కి ఒక 90 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. సో దీంట్లో మనకి నాన్ వెర్బల్, మెటా కాగ్నిటివ్ అబిలిటీస్ లైక్ రీజనింగ్, క్రిటికల్ థింకింగ్, అంటే 8th క్లాస్ లెవెల్కి ఏదైతే థింకింగ్ కానీ అవి ఉంటాయో ఆ ఎగ్జామ్ ఉంటుందండి మెంటల్ అబిలిటీ. తర్వాత స్కాలస్టిక్ అప్టిట్యూడ్ టెస్ట్ SAT, ఇది ఒక 90 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. దీంట్లో కూడా మీకు సోషల్ సైన్స్ స్టడీస్, మ్యాథమెటిక్స్ అవి 7th 8th ఏదైతే ఉందో వాటిపైన ఇస్తారు ఫ్రెండ్స్. డ్యూరేషన్ ఆఫ్ ద టెస్ట్ ఏంటంటే మనకి ఈచ్ టెస్ట్ విల్ బి 90 minutes, 90 క్వశ్చన్స్ 90 minutes ఉంటుంది. చిల్డ్రన్ విత్ డిజేబిలిటీ విల్ బి గివెన్ ఎక్స్ట్రా టైం యాజ్ అప్లికబుల్. ఎవరైతే ఏమైనా డిజేబిలిటీ ఉందో వాళ్ళకి కొంచెం టైం ఎక్కువ ఇస్తారు. సో తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారా అంటే, ఫర్ సెలెక్టింగ్ స్టూడెంట్స్ బోత్ మ్యాట్ అండ్ శాట్ అట్లీస్ట్ 40% మార్క్స్ గెయిన్ చేయాలి ఫ్రెండ్స్. దీంట్లో అది SC STకి మళ్ళీ కన్జంప్షన్ ఉంది, దీంట్లో 32% వాళ్ళకి స్కోర్ చేస్తే సరిపోతుంది. సో ఎట్ ద టైమ్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ అవార్డీ స్కాలర్షిప్ స్టూడెంట్ మస్ట్ హ్యావ్ స్కోర్డ్ అట్లీస్ట్ 55% మార్క్స్ ఆన్ ఈక్వలెంట్ గ్రేడ్ ఇన్ క్లాస్ 8th. 8th 55% మార్కులు వచ్చి ఉండాలి. ఈ టెస్ట్లో 40% గెయిన్ చేయగలగాలి. ఓకే, 5% SC ST వాళ్ళకు రిబేట్ ఉంది. తర్వాత స్కాలర్షిప్ ఎట్లా డిస్బర్స్మెంట్ చేస్తారంటే మీకు, సో మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కి అయితే వాళ్ళు ఆ స్కాలర్షిప్ అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్, ప్రతి నెల 1,000 రూపీస్ అనేది. సో ఈ స్కాలర్షిప్ కంటిన్యూ చేయాలంటే ఎవ్రీ ఇయర్ 8th మీరు ఎగ్జామ్ అటెండ్ అయితే 9th వెళ్తారు, 9th పాస్ అవ్వాలి, 10th వెళ్ళాలి, 10th పాస్ అయ్యి 11th వెళ్ళాలి, 11th పాస్ అయ్యి 12th వెళ్ళాలి. బట్ 10th మాత్రం 60% స్కోర్ చేయాలి. ఓకే, సో 60% స్కోర్ చేయకుంటే మీరు మధ్యలోనే డ్రాప్ అయిపోతారు స్కాలర్షిప్ నుంచి. సో జనరల్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. ఏంటంటే మెయింటైన్ ఏ గుడ్ కండక్ట్ యాజ్ సర్టిఫికేట్ బై హెడ్ ఆఫ్ ద కాలేజ్ ఇన్స్టిట్యూషన్. మన స్కూల్లో మీకు మంచి గుడ్ కండక్ట్ ఇవ్వాలి సర్టిఫికేషన్. మీరు మస్ట్ ఆటోమేటిక్గా మీ డిసిప్లిన్ కోసం అది. సో స్కూల్లో నుంచి ఆబ్సెంట్స్ అవ్వద్దు, ఎక్కువ లీవ్స్ ఉండదు వితౌట్ ఎనీ పర్మిషన్. నో స్కాలర్షిప్ షెల్ బి అవైలబుల్ ఫర్ స్టడీస్ అబ్రాడ్ ఆఫ్ ఎనీ కోర్స్. అబ్రాడ్లో చదివే వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ లేదు. తర్వాత నో క్లెయిమ్ ఫర్ స్కాలర్షిప్ అరియర్స్ విల్ బి ఎంటర్టైన్ ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ 12 months. ఏవైతే మనం సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యి 12 months అకాడమిక్ సెషన్లో తర్వాత నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ అవ్వకుంటే మధ్యలోనే తీసేస్తారు. తర్వాత ఇన్ కేస్ ఆఫ్ అవార్డీ లీవ్స్ ఆర్ కోర్స్ ఆఫ్ స్టడీ విత్ ఇన్ 1 month ఆఫ్ రిజిస్ట్రేషన్ అడ్మిషన్ నో స్కాలర్షిప్ విల్ బి పేడ్. అంటే ఏదో స్కాలర్షిప్లు అప్లై చేసాము, మనం నెక్స్ట్ మంత్లో డ్రాప్ అయిపోదామంటే ఆ డ్రాప్ అయిన తెల్లారి నుంచే మీకు స్కాలర్షిప్ రాదండి, అది గుర్తుపెట్టుకోవాలి. సో అంటే ఇది ఏంటంటే ఎగ్జాక్ట్గా ఎవరైతే స్టూడెంట్ మంచిగా కష్టపడి చదవాలనుకుని ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ బాగలేదో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చాలా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ద స్టూడెంట్స్ హూ స్టడీ వెల్. వాళ్ళ కోసం మాత్రం ఒక మంచి స్కాలర్షిప్ ఇది. తర్వాత సో ఇక్కడ కండిషన్స్ ఇచ్చారండి, అంటే ఇవన్నీ మనం ఇప్పుడు వీడియోలో రీడ్ చేయాలంటే కష్టం. నేను ఈ పీడిఎఫ్ని ఏం చేస్తానంటే మన డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను, అదేవిధంగా లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో దీంట్లో మనకి సేమ్ ఇంతకుముందు చూసిన కండిషన్స్ ఉన్నాయి, ఇంకా ఎక్స్ట్రాగా ఏం చేశారు అనేది ఒకసారి చూద్దామండి. ఓకే, సో మనం ఇంతకుముందు చెప్పినట్టు ఏ స్టేట్కి ఎంత ఉన్నాయి అనేది ఒకసారి చూద్దామండి క్లియర్గా. సో ముఖ్యంగా మనకి మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఉందండి, 4087 స్కాలర్షిప్స్ మనకు అవైలబిలిటీ ఉంది, 4087 స్కాలర్షిప్స్ అండి. అదేవిధంగా తెలంగాణకు వచ్చినట్టయితే
తెలంగాణకు 2,900 రూపాయల స్కాలర్షిప్స్ ఉన్నాయండి. సో డిపెండ్స్ ఆన్ ద ఏరియా ఆఫ్ దట్ స్టేట్. సో దే ఆర్ గివెన్ టోటల్ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో అన్ని స్టేట్స్కి కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి 1,00,000 స్కాలర్షిప్స్ వరకైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. సో దీంట్లో మీరు 8th క్లాస్లో 55% మార్క్స్, ఎలిజిబిలిటీ మ్యాట్ అండ్ శాట్లో మీకు ఒక 40% మార్క్స్ జనరల్ వాళ్ళకైతే వచ్చి ఉంటే మీరు ఆటోమేటిక్గా దీనికి ఎలిజిబుల్ అవుతారు. బట్ అక్కడ కొన్ని కండిషన్స్ ఇచ్చినట్టు ప్రైవేట్ స్కూల్లో స్టడీ చేయొద్దు, అబ్రాడ్లో స్టడీ చేయకూడదు, తర్వాత ఆల్రెడీ మీరు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రీయ విశ్వవిద్యాలయం కావచ్చు, లేదంటే స్టేట్ గవర్నమెంట్ గురుకుల్ ఎడ్యుకేషన్స్ కావచ్చు, ఇలాంటి హాస్టల్ ఫెసిలిటీ ఉన్న దాంట్లో చదువుకున్నట్టయితే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవ్వరు. ఓకేనా? ఎవరైతే ప్యూర్గా గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ చదువుతున్నారో, ఇంతవరకు ఏ స్కాలర్షిప్ వాళ్ళకు అప్లికబుల్ అవ్వలేదో వాళ్ళు దీనికి ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతారండి. సో మీరు ఈ స్కాలర్షిప్కి కనుక ఎలిజిబుల్ అయితే తప్పకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే బంగారు భవిష్యత్తుని ఇచ్చినట్టు అవుతుంది పిల్లోడికి, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. ఇట్స్ హెల్ప్ఫుల్ స్కాలర్షిప్ ఫ్రెండ్స్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ చూస్తుంది కాబట్టి సో కంటిన్యూటీ ఉంటుంది. జస్ట్ 4 years అంటే మనం 9th, 10th, 11th, 12th. సో మనకి స్కాలర్షిప్ ఒకసారి కనుక ఎలిజిబుల్ అయితే ప్రభుత్వాలు మారినా కూడా మనకి స్కాలర్షిప్ అనేది కంటిన్యూటీ ఉంటుంది. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ స్కాలర్షిప్ యొక్క డీటెయిల్స్. మీకు గనక మీ కిడ్కి అంటే మీ పిల్లోడికి కానీ అమ్మాయికి కానీ ఎలిజిబిలిటీ ఉంటే వెయిట్ చేయకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టు ప్లీజ్ మీ నీబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళ పిల్లలకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఆల్ ది బెస్ట్.